ఎఫ్ఎస్సి సంఘానికి అపోస్తలుడు పౌలు గారు ఒక మాట తెలియజేస్తారు. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో చిన్న మాట చాలు. మనకు కావాల్సింది ఏంటంటే మొదటి మాట అదే వేస్తారు, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఈ ఎఫ్ఎస్సి సంఘము చాలా, అంటే అపోస్తలుడు పౌలు గారు మెన్షన్ చేసిన సంఘాలు, మెన్షన్ చేయలేని సంఘాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా. మాసిదోనియా ఒక సంఘం ఉంది, కానీ దాని గురించి ప్రస్తావన కేవలం కొరింథీ సంఘంలో ఒక పోలిక చొప్పున 2 కొరింథీ 8వ అధ్యాయంలో మాత్రమే అక్కడ పోలిక తీసుకొస్తాడు. అలాగా చెప్పకుండా సంఘాలుగా స్థిరపడినవి కూడా ఉన్నాయి, కానీ దానికంటూ ఒక 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 పత్రిక రాయడం అనేది జరగలేదు కొంత. అయితే ఇక్కడ ఎఫ్ఎస్సిలో ఈ యొక్క 4 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో ఈ ఎఫ్ఎస్సి సంఘానికి ఈ అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ యొక్క 4వ అధ్యాయంలో 32 వచనాల్లో ఈ యొక్క ప్రత్యేకంగా ఆ యొక్క సారాంశం ఏంటంటే అక్కడ ఐక్యత లేకపోవడం, వారిని మందలిస్తున్నాడు. ఇంకా వారు ఏంటట, నవీన స్వభావం ధరించుకోవాలని, మీరు మారు మనసు సంపూర్ణంగా మీరు పొంది స్థిరపడాలని, అలాగే ఇంకా వారిని ఏంటంటే మీరు దుర్భాషలు ఆడకూడదు, ఇలాంటి విషయాల గురించి బాగా ఈ యొక్క 32 వచనాల్లో 4వ అధ్యాయంలో ఖండిస్తున్నాడు. అది మీరు స్పష్టంగా చదువుకోవాలి జాగ్రత్తగా. అయితే అందులోంచి మనం తీసుకున్న ఒక చిన్న మాట ఏంటంటే 27వ వచనంలో అపవాదికి చోటియ్యకుడి అని ఆయన అపోస్తలుడు పౌలు గారు తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఆయన ఎంతో చూడండి, ప్రతి వ్యక్తిగతంగా పరిచర్య చేసాడు, ఆయన సామూహికంగా చేసాడు, అలాగే సంఘపరంగా అనేక విధాలుగా, అంటే ఎన్ని విధాలుగా మనుషుల్ని ఆయన రక్షించవచ్చో, దేవుని యొక్క సువార్తను బట్టి వారిని దేవుని రాజ్యంలో స్థిరపరచడానికి వాడవలసిన మెథడ్స్ అన్నీ కూడా అపోస్తలుడు పౌలు గారు చాలా చక్కగా యూజ్ చేస్తారు. కనుక ఇక్కడ ప్రధానంగా వారికి తెలియజేస్తున్న మాట ఏంటంట, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వద్దు అని ఎందుకు అంటున్నాడు అనేసి అంటే మీరు అర్థం చేసుకోండి. అపవాది అసలు ఆడికున్న టాలెంట్స్ ఏంటి తెలుసా, ఆడికున్న ఆలోచనలు ఏంటంటే మూడే మూడు. మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూనే ఉంటాం, మాట్లాడుతుంటాం, మీతో చదివిస్తూ ఉంటాను నేను. అది ఏంటంటే యోహాను సువార్త 10:10లో వాడి సంగతి గురించి మూడు ఆలోచనలతో కలిగి ఉంటాడు. వాడు ఏంటంటే ఒకటి ఏం చేస్తాడట, దొంగతనం చేస్తాడట, ఇంకొకటి హత్య చేస్తాడట, ఇంకా నాశనం చేస్తాడు. వాడు వచ్చాడు అనేసి అంటే ఈ మూడే వాడు ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అనేది వాడి ఆలోచన. మరి అలాంటిది వాడు వస్తే నీకు నష్టం అంటున్నప్పుడు వాడిని ఎందుకు పిలవాలి, వాడికి ఎందుకు చోటు ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఆ ఎఫెసీ సంఘంలో ఈ ప్రజలు అపవాదికి వారు చోటు ఇచ్చినందున వారు నష్టపోయారు కొన్ని సందర్భాల్లో. అది ఆయన ఎత్తి చూపిస్తూ ఆయన ఇగోండి మీ యొక్క నష్టానికి కారణం ఏంటో తెలుసా, వీడికి మీరు చోటు ఇచ్చారు అని తెలియజేస్తూ వారికి ఒక క్లాస్ తీస్తున్నాడు సందర్భం. అది అపవాదికి చోటు ఇవ్వద్దని. కనుక వాడు ఎప్పుడు కూడా ఎవ్వరికీ మంచి చేయలేదు, చెయ్యడు కూడా. ఒకవేళ మంచి చేస్తున్నాడు అనిపిస్తే అది మిమ్మల్ని భ్రమపరచు ఆత్మ వశంలో మీరు ఉన్నారని తెలుసుకోండి, అంతే. వాడు ఎప్పుడు కూడా మంచి చేయడు, వాడు వస్తే మీకు నష్టమే. కనుక వాడిని మీ హృదయంలోకి కానీ, మీ కుటుంబంలోకి కానీ, మీ సంఘంలోకి కానీ ఎక్కడికి రానివ్వకూడదు. హల్లెలూయా కదా. కాబట్టి మీ పక్కను చూసి అపవాది పో అనండి. అన్నీ నవ్వుతున్నాయి, అన్నీ అపవాదులే నవ్వుతున్నాయి కదా. సో పో అంటాడు, పోడాడు. ఆడు ఎలా పోతాడట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చేస్తేనే పోతాడట. ఏం చేస్తాడంట, యాకోబు పత్రిక 4:7 ముందట, అందులో లేదు, చదవండి బైబిల్లో, లేకపోతే కంటత పట్టియాలి మీరు. దేవునికి కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు అదనమాట అండి. వాడి పో అంటే పోడాడు. ఆడు పోవాలంటే మీరు దేవునికి లోబడాలి కదా. దేవునికి లోబడిన తర్వాత ఆ అధికారముతో, ఆ శక్తితో వాడిని ఎదిరిస్తే అప్పుడు పోతాడు. ఆడేం చిన్న పిల్లోడేం కాదు పోరా అంటే పోవడానికి. ఆడు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటూ గుర్తుపెట్టుకొని మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాడికి అంత పట్టుదల. వాడు వెళ్ళిపోవడానికి ఎంతమంది ఏకీపిస్తున్నారు? వెళ్ళిపోతారా వాడితో? వెళ్ళరా?
వెళ్ళకపోతే మంచిదే. మీరు మీరు రాకపోతే వాడు రాడు, వాడు వెళ్ళడు, మీతోనే ఉంటాడు. కనుక ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క అపవాదికి చోటు ఇవ్వద్దు అని సంఘానికి ఆయన తెలియచేస్తున్నాడు. ఎందుకంటే దానివల్ల నష్టం అవుతుంది. ఆయనే కాదు, ఇప్పుడు మన జీవితంలో కూడా మన అపవాదికి చోటిస్తే మనం నష్టపోతాము. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది దైవజనుల్లో మరి అబ్రహాం గారి గురించి మాట్లాడితే, అబ్రహాము ఎవరితాట అక్కడ దేవుని చేత శోధించబడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎవరండి? అపవాది దేవుని చేత శోధించబడ్డాడు. అయితే ఇక్కడ సంసోను తన స్వకీయ దురాశల చేత శోధించబడ్డాడు. అయితే ఇక్కడ యోబు అపవాది చేత శోధించబడ్డాడు. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని గమనించండి. అబ్రహాము దేవుని చేత శోధించబడ్డాడు, సంసోను తన స్వకీయ దురాశల చేత శోధించబడ్డాడు. ఇక్కడ యోబుకు వస్తే అపవాది చేత శోధించబడ్డాడు. అంటే 3 శోధనలు ఇక్కడ డిఫరెన్సెస్ మీరు గమనించాలి. మొదటిది ఏంటంటే, దేవుని చేత శోధించబడిన వ్యక్తిగా అబ్రహాం కనబడితే, తన స్వకీయ దురాశల చేత శోధించబడిన వాడిగా సంసోను కనబడుతున్నాడు. కానీ ఇక్కడ యోబు మాత్రం సాతాను చేత శోధించబడ, అంటే సాతాను చేత శోధించబడాలి అంటే నువ్వు ఏమివ్వాలి? ఏమివ్వాలి? ఎప్పుడు శోధిస్తాడు నిన్నాడు? సింపుల్ అండర్స్టాండింగ్. అపవాది నేను శోధించాలంటే నువ్వేమివ్వాలి? వాడికి అవకాశం ఇవ్వాలి. అంతేనా? ఆడికి అవకాశం ఇస్తేనే మనం శోధించబడతాం. అందుకని ఇక్కడ ఏం చెప్తారట, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. అయితే ఇప్పుడు మీ యొక్క బుర్రకి మీరు పని పెట్టాలా? ఎలా అంటే అదేంటండి, అసలు యోబు చాలా నీతిమంతుడు, చాలా మంచివాడు కదా. ఇన్ఫ్యాక్ట్ దేవుడు అలాగే అపవాది సాతాను ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటే మధ్యలో ఫూల్ అయిపోయిన వ్యక్తి ఈ యొక్క యోబు అని మీకు అవగాహన ఉంటే మీరు దాన్ని ఏకీవించవచ్చు. అంటే ఇక్కడ దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు? ఇక్కడ అపవాదికి దేవుడు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ తీసుకొని యోబుని శోధించాడు కదా. ఇదే కదా మనకి తెలిసిన స్టోరీ, అంతేనా? అందరూ నమ్ముతున్నది స్టోరీ ఇదే. కానీ ఇందులో తెలియని రహస్యం ఒకటి ఉంది కాబట్టి ఈరోజు దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. 42 అంటే మీకు బైబిల్ సరిగ్గా చదివితే మీకు క్లారిటీ తెలుస్తుంది. అందులో ట్విస్ట్లు ఏంటో అర్థమవుతుంది. మర్మయుక్తంగా ఎందుకు చూడండి. మీరు అనుకుంటున్నారా, భూమి మీద అత్యధికంగా శ్రమపడిన వ్యక్తి, బాధ అనుభవించిన వ్యక్తి ఒక పాత నిబంధన భక్తుల్లో అంటే యోబు ఒక్కడే. ఎంతగా బాధించబడ్డాడంటే. అలాగే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అపోస్తల పౌలు గారు, వీళ్ళిద్దరే నాకు తెలిసి, అందులో ఒకరు ఇందులో ఒకరు, అంతే. అంతగా ఎవరు కూడా బాధించబడలేదు. ఇక్కడ యోబు అంటే దాని అర్థం ఏంటంటే శ్రమపడిన వ్యక్తి అని అర్థం యోబు అంటేనే. అయితే ఇలాంటి యోబు దేవుడు అపవాది ఇద్దరు కలుసుకొని వారు మాట్లాడుకున్న దాంట్లో ఈయన బలైపోయాడు అనేదే ఒక స్వభావం, మనకొక భావన. ఎందుకంటే అదే కదా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, అదే కదా వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ ఇందులో తెలియని విషయం ఒకటి ఉంది మీకు. అయితే దానికంటే ముందు కూడా యోబు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన బైబిల్కి సంబంధించిన వ్యక్తుల గురించి మనం కొంచెం మట్టుకు ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడితే మనకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనిపిస్తుంది. అంటే వారు ఏ గోత్రికులు, ఏ గోత్రానికి చెందినవారు, ఏ విధంగా లింక్ అయ్యారు అనేది మాట్లాడతారు. కానీ యోబు గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే కారణం, యోబు ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకి 66 పుస్తకాల్లో ఈ యొక్క పట్టిక అంటే ఇండెక్స్లో చూస్తే మనకి పాత నిబంధన భక్తుల్లో పుస్తకాల్లో 18వ పుస్తకంగా కనిపిస్తుంది ఈ యొక్క యోబు గ్రంథం కదా. కానీ వాస్తవంగా పురాతన గ్రంథం ఏదన్నా ఉందంటే అది యోబు గ్రంథమే కదా. అంటే ఆది కాండానికి ముందు రాయబడినదే ఈ యొక్క యోబు గ్రంథం. చాలా విచిత్రంగా ఉంది కదా. అయితే దీని గురించి కూడా కొంత మటుకు వివిధమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో అయితే అలా రాశారు. ఏమనంటే యోబు గ్రంథం ఎవరి చేత రాయబడిందంటే యోబే అంటున్నారు, అక్కడ అలా ఉంటుంది కాబట్టి. కానీ వాస్తవంగా దాన్ని రాసిన వారు మోషే అని కూడా అంటున్నారు. అది ఇంకా మనకి తెలీదు, అటు ఇటుగా అలా ఉంది. అందుకని అది క్వశ్చన్ మార్క్. మనం నిర్ధారించకుండా అలా వదిలేస్తే అంటే ఎందుకంటే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో లిఖించినదే యోబు గ్రంథం.
దాని తర్వాతే ఈ యొక్క ఆదికాండం ఇవన్నీ కూడా. కానీ వరుస క్రమంలో దాన్ని 18వ పుస్తకానికి తోసేశారు. దానికి కొన్ని యొక్క ఊరికినే పెట్టరు, దానికి ఒక రీజన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ రీజన్స్ అని మనం మాట్లాడుకోవడానికి సమయం సరిపోదు, ఎందుకంటే చరిత్ర గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు అది ఎక్కదో కూడా నాకు తెలియదు. సరే, ఎప్పుడన్నా మాట్లాడదాం వీలైతే. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి, ఎందుకంటే బైబిల్లో ఉంటున్న ఆ వంశవాళి ఆ లింక్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ఆదికాండం 46వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, అక్కడ ఆ గోత్రం తెలియజేశారు. ఇస్సాకారు. ఎవరండి ఇస్సాకారు? యాకోబు సంతానమే కదా. యాకోబుకున్న 12 మంది సంతానంలో ఈయన ఒకడు ఇస్సాకారు గోత్రీకుడు ఈ యొక్క యోబు. అంటే మరి యోబు పూర్వీకులు ఎవరయ్యి ఉండాలి? అంతే సింపుల్. ఎవరు? యాకోబు, ఇస్సాకు, అబ్రహామే. ఈ లింకే. వాళ్ళ దాంట్ నుంచే ఇక్కడ యోబు వచ్చినట్టు మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఈ యొక్క యోబు ఎక్కడున్నాడట, ఆయన గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలోనే అక్కడ తెలియజేస్తుంది. ఈయన ఎక్కడున్నాడటండి? ఊజు దేశంలో యథార్థవర్తనుడట, నీతిమంతుడట. ఈయన చెడుతనాన్ని విసర్జించిన వాడిగా కూడా కనిపిస్తున్నాడు. ఈయన లాంటి వాడు భూమి మీద మరొక్కడు లేడు అని కూడా మనం రీసెంట్గా కూడా మనం విన్నాం కదండి. ఈ యొక్క ఎవరు దేవుడిని ఎవరైతే దేవునికి భయపడతారో అనేది విషయంలో, అలాగే దేవుడిని ఎవరు మహిమపరుస్తారో అనే యొక్క సందర్భంలో మలాకీ గ్రంథాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క యోబు ఊజు దేశానికి చెందినవాడట. అయితే ఊజు దేశంలో అక్కడ ఎలాంటి సంతతి వారు ఉన్నారు అనేసి అంటే అక్కడ ఏదోమీయులు ఉన్నారు. ఏదోమీయులు ఎవరండి? ఇస్సాక్కి ఎంతమంది కుమారులు? ఏశావు, యాకోబు. మరి ఈ యొక్క ఇస్సాకారు ఈ గోత్రము, లేకపోతే ఈ 12 మంది గోత్రాలు ఎవరు ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతున్న ఈ యొక్క యాకోబు సంతానం అయితే, ఏశావు సంతానం ఎవరండి? ఏదోమీయులు. ఈ ఏదోమీయులు అంతా కూడా ఏశావు సంతానం. అంటే ఇక్కడ ఊజు దేశంలో నివసిస్తున్న వారు ఎవరంటే ఏదోమీయులు అంట. ఇక్కడ ఒక క్లారిటీ అంటే ఇక్కడ మనం గమనించండి. అయితే అంతట్లో కూడా ఈయన ఎలాంటి వాడట? ఆ గోత్రానికి నాయకుడిగా వ్యవహరిస్తూ ఈ యొక్క యాకోబు, యోబు ఇంకేం చేస్తాడంట? చాలా భయభక్తులు కలిగి ఉన్నాడట. చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. మేబీ నేను అనుకుంటాను ఆయన భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఒక నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఆయన ఒక పేరు పొందాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడట? ప్రతిదీ కూడా ఆయన దేవునికి లోబడుతూ చేసే వ్యక్తి. మరి నేను అనుకుంటాను ఈ యొక్క 42 అధ్యాయాలు కూడా బాగా చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడంటే, ఆయనక ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, అన్నీ నష్టమే, అన్నీ పోయాయి కదా. అన్నీ నష్టపోయినప్పటికీ కూడా ఆయన అవి పోయినందుకైనా బాధపడలేదు. కానీ ఆయన ఉన్న స్థితిలో ఆయన దేవునికి అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా నాకు ఎందుకు ఇంతటి యొక్క శ్రమ వచ్చింది అని ఆయన అది బాధపడతా ఉన్నాడు. మీరు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి సాధారణంగా మనకి కలిగిన నష్టాన్ని బట్టి మనం వేదన చెందుతాం, బాధపడతాం. కానీ అసలు నేను ఇదంతా కాదు, అసలు నాకెందుకు వచ్చింది అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరు? ఇక్కడ యోబు. కనుక ఇక్కడ మరి చూడండి, ఇప్పుడు ఊజు దేశం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అక్కడ ఉన్నాడని. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూడండి, బైబిల్ గ్రంథం అతి పురాతనమైనది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందట పరిస్థితులు, స్థలాలు, పేర్లు, ప్రస్తావనలు. కానీ ఇప్పుడు అదే పేరుతో మనకు ఉండవు. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మనం నివసిస్తున్నప్పుడు, మనం బ్రతుకున్నప్పుడే కొన్ని యొక్క ఏంటంటే స్టేట్స్ నేమ్స్ కానీ, జిల్లాలు ఒక పేర్లు కానీ, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు కూడా మనం ఒకప్పుడు మనం బాంబే అనేవాళ్ళం, అలాగే మద్రాస్. బాంబే, ఈ మద్రాస్కి ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? చెన్నై అని, ఇంకా ముంబై అని. అలాగా పేర్లు మార్పులు జరుగుతున్నాయి కదా. సాధారణంగా అప్పుడు కూడా ఊజు దేశము అనే పిలువబడుతున్న ఆ పురాతనమైన ఒక స్థలం ప్రజెంట్ డేలో ఏమని పిలుస్తారు? అది ఎక్కడుంది అంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో, అంటే మస్కట్లో సలాల్ అనే ఒక స్థలంలో ఊజు దేశం ఉంది ప్రజెంట్. మీరు వెళ్ళాలనుకుంటే
వెళ్ళండి, పరిశోధన చేయండి, అది తెలుసుకోండి అవన్నీ కూడా. అయితే ఆయనకున్న ఆస్తులు చాలా విస్తారంగా ఎందుకంటే ఆయన ధనవంతుడు అని బైబిల్ చెబుతుంది కదా, మీరు చదివారు అక్కడ. నీతిమంతుడు యథార్థవర్తనుడుగా ఉన్నాడు కదా. ఆయనకున్న ధనము సంపద అంతా కూడా ఆ దేశంలో ఉంది. ఇప్పటికీ కూడా ఆ భూభాగాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వారు ఏం చేశారంటే, గవర్నమెంట్స్ ఏం చేశారంటే దాన్ని అలాగే ఉంచారట. ఆ స్థలాలన్నీ కూడా వారు అలాగే దాన్ని ఉంచారట. కాబట్టి ఇక్కడ అరేబియన్స్ అందరూ కూడా ఆ స్థలాలని ఏం చేస్తారట, వెళ్ళి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మీరు వెళ్ళి దర్శించుకొని చూసుకొని రావచ్చు. బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేసిన ప్రతి స్థలానికి కూడా ఒక చరిత్ర ఉంది. అది ఇప్పటికీ ఉంది అని చెప్పడానికి మనం చాలా గర్వపడవచ్చు. ఎందుకంటే బైబిల్ సత్యము, బైబిల్లో ఉన్నదంతా కూడా వాస్తవమే. అది ఏది కల్పిత కథలు, పురాణ గాథలు అసలే కావు. కనుక ఇప్పటికీ కూడా అన్నీ కూడా బైబిల్లో ప్రతి ఒక్క చెబుతున్న ఒక ఈవెంట్ అంతా కూడా అన్నీ కూడా ఈ భూమి మీద ఇంకనూ స్థలాల్లో అలాగే ఉన్నాయి. మనం కాకపోతే ఆ పేర్లు తెలుసుకోవాలి, ఎలా ఉందనేది మనం కొంచెం చెక్ చేసుకొని వెళ్ళాలి తప్ప లేనిది ఏది కూడా బైబిల్లో రాయలేదు. అది మీరు తెలుసుకోండి. కనుక యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే అతడు అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటట, యోబు శ్రమపడ్డాడు. ఆయన 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకే ఆయన పరిస్థితి బాగున్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ 41 అధ్యాయాల వరకు కూడా ఆయన విపరీతమైన బాధను అనుభవించాడు, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలుగా కూడా. మళ్ళా 42వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలోనే ఆయన పరిస్థితి మెరుగుపడినట్టుగా, రెండింతల ఆశీర్వాదం పొందినట్లుగా బైబిల్ ధృవీకరిస్తుంది. కనుక ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎవరన్నా అంటే దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా వాడు ఏమీ చేయడు. మీరు గమనించండి, ఆడిలో కూడా ఒక మంచి క్వాలిటీ, మంచి గుణం ఉంది. వాడు ఏదిగా అంటే నిన్ను మోసం చేస్తాడు, కానీ అవకాశం మాత్రం నీ చేతులతో నువ్వే ఇవ్వాలి. నువ్వు ఇస్తేనే వాడు తీసుకుంటాడు, అంతే తప్ప వాడు ఎలా లాక్కోడు. ఆడికి అదొక మంచి గుణం ఉంది. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ ఆదికాండంలో ఆదిలో ఏదైనా వనంలో ఎవరు అవకాశం ఇచ్చారు సాతానికి? అవ్వే ఇచ్చింది అవకాశం. ఇవ్వడం బట్టి వాడు మాట్లాడి వాడు ఏం చేశాడు, చాలా మటుకు మరి వాడు ఒక ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. యోబు 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యోబు 1:5 చదవాలి ఒకసారి. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇందులో మీరు బాగా గమనిస్తే ఒక విషయము తేటపరచబడుతుంది. అదేంటో చెప్పగలరా? సరిగ్గా చదవండి, నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఏమైనా కనబడినట్ట అందులో మీకు? టెన్షన్ పడకండి, మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే నేను చెప్పడానికి వచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. అందులో ఏమన్నా తికమగ్గా ఉందా? ఉంది కాబట్టే మనం అది వేస్తున్నాం అక్కడ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మూలవాక్యానికి రిలేటెడ్ కనెక్ట్ అయ్యే ఉంటాయి ఇవన్నీ కూడా. ఏదైతే తీసుకున్నామో మూలవాక్యం ఏం చెప్తుంది? ఇవ్వద్దు అన్నాడు కదా. ఎవరు చెప్పారు? అపోస్తలుల పౌలు తన సంఘంలో తను చెప్పుకున్నాడు. అది మనకి కూడా వర్తింపే. అయితే దానికి ఇక్కడ దీనికి ఏం కనెక్షను? మళ్ళీ చదవండి. వారి విందు దినములు పూర్తిగా. విందు దినములు అసలు ఆ ఓల్డ్ డేస్లో
విందు లేకపోతే ఏదన్నా ఒక శుభకార్యాలు ఏమైనా జరిగితే ఒకరోజు చేయరు, నెల రోజులు. మినిమం తక్కువలో తక్కువ చూసుకుంటే 15 రోజులు లేదా 10 రోజులు. ఒక్కరోజు ఏ శుభకార్యం ఉండదు. ఘనంగా చేసేవారు, నెల రోజులు అలా చేసేవారు అన్నమాట. అంటే వారి విందు దినములో అక్కడ ఏం చేశారట, విందు దినం పూర్తి అయిన తర్వాత యోబు ఏం చేశారట, తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో. ఇది ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇది యోబు ఆయన ఊహ. యోబు ఆయన ఊహ. తన కుమారులు పాపము చేశారనే నిర్ధారణ లేదు, చేసినట్టు చెప్పట్లేదు. ఆయన ఊహించుకుంటున్నాడు. ఆయన హృదయంలో ఏమనుకుంటున్నాడట, అమ్మో ఇలా ఎంజాయ్మెంట్ చేశారు కదా, బయటికి వెళ్ళారు కదా, ఆ విందు దినాల్లో ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకేవేవో జరిగాయి కదా, కాబట్టి వారి హృదయంలో ఎక్కడన్నా సరే పాపం చేసి ఉండొచ్చేమో అని చెప్పి ఏం చేశారట, ఆయన అనుకొని వారిని పిలిపించాడట. వాళ్ళు పిలిపించి ఏం చేశారు, వారిని పవిత్రపరిచి ఆ తర్వాత ఏం చేశారట, అరుణోదయమున అంటే ఉదయమే ఇంకా సన్ రైజ్కి బిఫోరే ఏం చేశారట, వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలులు అర్పించుకుంటూ వచ్చాడట. ఇది ప్రతిరోజు ఇలాగే చేస్తున్నాడట. అంటే తన పిల్లల గురించి తను ఏం ఊహించుకున్నాడంటే, వీరు పాపము చేశారు అని అనుకున్నాడు కాబట్టి వారిని పవిత్రపరిచి వారి నిమిత్తం ఈ ప్రార్థనలు, ఈ యొక్క బలులు, దహన బలులు అర్పించుకుంటూ వచ్చాడు. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, యోబు మిస్టేక్ ఇదే. ఏంటంటే నిర్ధారణ చేసుకోలేదు. మొదటగా దానికి ప్రక్షాళనకి ముందుకు వెళ్ళిపోతారు. నిర్ధారణ లేకుండా ప్రక్షాళన ఏంటండి అంటే, తన హృదయంలో ఆయన ఏం చేశాడట, అనుకున్నాడు, ఊహించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన భయపడ్డాడు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సాతాను ఒక స్ట్రాటజీ మీరు ఆలోచించాలి. సాతాను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పెద్ద కత్తులు పట్టుకోనో, లేకపోతే బాంబులు పట్టుకోనో, లేకపోతే ఇంకా వికృతంగా భయంకరమైన ఒక రూపాలతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టడు వాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాడు సాతానుగా మారకముందు వాడి పేరు లూసిఫర్ కదా. లూసిఫర్ అంటే ఏంటో తెలుసా మీకు? ద మార్నింగ్ స్టార్, వేకువ చుక్క, తేజో నక్షత్రమా. అది ఎంత దోతులు శరాపుల కంటే కూడా అత్యధికంగా అందము గలవాడు, అందముగా ఉంటాడట. యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం మొత్తం చదువుకుంటే వాడి యొక్క ఘనత, వాడికున్న స్టేటస్ అంతా కూడా యెహెజ్కేలు కళ్ళకు కట్టినట్టు చెప్తా ఉంటాడు. వాడు మామూలుడు కదా, ఆయన పొగట్లేదు కానీ వాడికి దేవుడు అలాంటి ఘనత ఇచ్చాడు. వాడు అందరికంటే టాలెంటెడ్ కూడా, ఎంతో అందగాడు వాడు. పరలోకంలోనే ఆడు అందగాడు, దూతలు అందరిలో కల్లా ఆడు అందగాడు. కనుక మీరు ఏంటంటే ఈ యొక్క మూవీస్లోని యానిమేటెడ్ లేకపోతే ఈ యొక్క ఊహల్లోకి ఏంటంటే నాకు దెయ్యం అంటే దెయ్యం ఇలాగ ఉంటుంది అన్నట్టుగా చిత్రీకరిస్తారు. అదే మీకు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఆడెప్పుడు అలా రాడు. ఆడు చాలా చక్కగా సౌమ్యంగా వస్తాడు. ఆడు సింపుల్గా, వాడి ఆయుధాలు ఏంటో తెలుసా? నీ బలహీనతలే వాడి ఆయుధాలు. ఆడ ఆయుధాల్లో ప్రధానంగా వాడేది ఏంటో తెలుసా? అనుమానము, భయము, నిరాశ, నిస్పృహ, ఇలాంటివి ఆడ ప్రధానమైన ఆయుధాలు. ఖచ్చితంగా ఆడ ఆయుధాలు పనిచేస్తున్నాయి లేదా అనడానికి మీరే దానికి ఒక మంచి ఉదాహరణ, అవునా కదా? వాడి ఆయుధాలు పనిచేస్తేనే మీరు అలా కృంగిపోతూ ఉంటారు. వాడి యొక్క ఆయుధాలు అలా పనిచేస్తుంటేనే మీరు నిద్రలోకి జారిపోతూ ఉంటారు అలాగా కదా. వాడి ఆయుధాలు అలా పనిచేస్తేనే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏముంది, ఇవన్నీ వాడు పనిచేస్తేనే అన్నదానికి మీరే చక్కటి ఉదాహరణ. కనుక మీరు ఆలోచించండి, ఇక్కడ యోబు ఏం చేశాడంటే తన హృదయంలో వారి పాపము చేసేరేమో, వారి కుమారులు పాపము చేసేరేమో అనుకొని, దేవుణ్ణి దూషిస్తారేమో అనుకొని ఏం చేశారట, భయం పడుతున్నాడు. భయపడి వెంటనే ఏం చేశారట, వాళ్ళని పిలిపించి పరిశుద్ధపరిచి ఆ తర్వాత దహన బలులు చేసి ఇవన్నీ కూడా అలా ప్రతిరోజు చేసుకుంటున్నాడు. అంటే వాడు ఏం చేశాడంటే యోబుని పరిశీలనాత్మకంగా తెలుసుకున్న తర్వాత యోబు హృదయంలో ఏమి నడుస్తుందో ఒక క్లారిటీ తీసుకున్నాడు అపవాది. ఓహో, అయితే వీడు కుమారులు పాపము చేస్తారేమో అని భయపడుతున్నాడు కదా. అయితే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఆ భయాన్ని నా బలముగా చేసుకోవాలి, ఆ బలహీనతే నాకు బలం అని చెప్పి ఏం చేశారంటే యోబుని సంపూర్ణంగా ఇంకా ఎక్కువ భయపెట్టడం మొదలుపెట్టాడు. ఎంత భయపెట్టాడంటే ఒకరోజు చేయలేదు, అలా ప్రతి నిత్యము అలా చేసుకుంటూ పోతా ఉన్నాడు.
అయితే ఇది చదివిన వారికి సరిగ్గా అవగాహన లేకపోతే మీరేమనుకుంటారు, తప్పే ఉందండి, ముందుగానే మనం సిద్ధపాటు కలిగి చక్కగా చేసేస్తే అని మీరు అనుకోవచ్చు. మీకు రోగం లేకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో నెక్స్ట్ వచ్చినట్టు కోసి పారేస్తే, రోగం రాకుండా ముందుగా మీకు ఆపరేషన్ చేసేస్తే ఏమవుద్ది? కాబట్టి రోగం ఉన్నప్పుడే దానికి మెడిసిన్ వేయాలి. ముందు జాగ్రత్తగా వేసుకోవడం వలన నీకు ఉపయోగం లేదు, నష్టమే ఇంకా. కాబట్టి ఇక్కడ ఏం చేశారట, తన హృదయంలో తను ఊహించుకున్నాడు. భయపడుతున్నప్పుడు సాతాను ఏం చేశారా అంటే, భయం ఎప్పుడైతే హృదయంలో ఎంటర్ అయిందో మనిషి ఏం చేస్తారంటే వాడు దేవుడిని ఆశ్రయించడం తగ్గుతారు. కొంత మట్టుకు సరిగ్గా సెన్సెస్ వాడరు. అందుకనే ఇక్కడ దేవుడు తెలియజేస్తారన్న మనిషి గురించి తెలుసు, ఈ లోకం పరిస్థితి తెలుసు. కాబట్టి 365 రోజులు కూడా ఏం చేస్తారట, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. భయపడకు అంటున్నాడు కదా. బైబిల్ గ్రంథంలో 365 టైమ్స్ ఇట్ ఈస్ రిటన్ దట్ డు నాట్ ఫియర్ ఐఎమ్ దేర్ అంటాడు. అంటే భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అయితే భయపడితే, భయం అంటే దానికి ఇంకొక అర్థం ఏదైనా ఉందండి? భయం అన్ని ఇంకేమైనా పిలుస్తారు? భయాన్ని ఇంకేమని పిలుస్తారు? భయాన్ని ఇంకెలా పిలవచ్చు? కొత్తగా ఉంది పదం. భయాన్ని ఇంకేమని పిలుస్తారు? పిరుకోడు అంటారా? పిరికితనం, పిరికివాడు అంటారా లేదా? కానీ ఇక్కడ చూడండి, మన దేవుడు మనకేమిస్తున్నాడు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందట? త్వరగా 2 తిమోతి 1:7లో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల, దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు. కానీ పిరికితనము ఆత్మను మనకి ఇవ్వలేదు కదా. అంటే దేవుడు ఇవ్వలేనిది నీలోకి వచ్చిందంటే ఎవడిచ్చింది? అంతే కదా. అది నీలోకి వచ్చిందంటే నువ్వు వాడితో రాజీ పడితే, వాడితో మాట్లాడితే నీలోకి అది వస్తుంది. అందుకనే ఇక్కడ అపవాదికి ఏమి ఇవ్వద్దట? చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇస్తే దేవుడు ఇవ్వలేనిది నీలోకి వస్తుంది. అక్కడే యోబుకు కూడా అదే జరిగింది. తన జీవితంలో ఏమి కలిగిందట? దేవుడి దృష్టిలో నీతిమంతుడే, ఎలాంటి సందేహం లేదు, దేవుడే తెలియచేస్తాడు. ఇంకా యథార్థవర్తనుడుగా కనబడుతున్నాడు యోబు. ఇవి కూడా మంచి సాక్ష్యాలే, కానీ ఆయన జీవితంలో కలగలేదు ఎప్పుడు కూడా. కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే అది చొరబడిందో తన జీవితంలో వ్యస్తమైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లం అంతా కూడా అలా జరిగిపోయి. అదే అంటున్నాను చూడండి, కరెక్ట్గా నేనేం చెప్పాను, 1వ అధ్యాయం 5వ వచనం వరకు బాగున్నాడు. ఆ తర్వాత మొత్తం పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది కదా. ఇక్కడి నుంచి మీరు కింద వచనం నుంచి 41వ వచనం ఆఖరి 41వ అధ్యాయం ఆఖరి వచనం వరకు చదువుకోండి. ఆయన బాధలు తెప్పలు ఎలా ఉంటాయో వర్ణాతీతం అన్నమాట, ఎవరు కూడా వర్ణించలేరు. మళ్ళీ ఆయనకి బాగా ఉందంటే 42 మొదట్లోనే ఆయనకు రియలైజేషన్ కానీ అవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మీరు భయపడద్దు. దేనికి భయపడద్దు? లోకానికి భయపడద్దు. మీరు భయపడాల్సింది కేవలం దేవునికి భయపడండి. హల్లెలూయా. కనుక సాతాను వివిధ రకాలుగా మీ బలహీనతలను మీకు చూపిస్తూ అనేక విధాలుగా ప్రతినిత్యము కూడా మిమ్మల్ని భయపడుతూనే ఉంటాడు. కానీ మీరు వాటిని బట్టి మీరు ఎంత మాత్రం మీ హృదయంలో అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చోటిస్తారో అదే వాడికి ప్రధాన ఆయుధంగా మారిపోద్ది. అప్పుడు మీ పరిస్థితి ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ యోబు మంచివాడే, నీతిమంతుడే, కానీ ఉపయోగం లేకుండా పోయింది. తన ఒక పరిస్థితి ఎట్లా అయిందో తారుమారు అయిపోవడానికి కారణం అదే. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒకసారి యోబు గ్రంథము 3వ అధ్యాయంలో 25, 26 వచనాలు ఒకసారి చదువుదాం. అదండి, రియలైజ్ అయ్యాడు అక్కడ. అయ్యో నేను అక్కడ అలా చేసి ఉండకూడదే,
అసలు. కానీ ఎప్పుడైతే ఆయన అంటున్నాడు, క్లారిటీ ఇచ్చేసాడనమాట. అయితే ఇది యోబుకి కాదండి, మొత్తం అంతటికి కూడా. మీరు ఎప్పుడైనా కూడా ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించబడినదట. ఇప్పుడు మీరు కూడా ఏదైనా సరే నెగిటివ్గా ఎక్కువగా నెగిటివ్ థింకర్స్ ఎక్కువ మంది కొంతమంది ఉంటారు. వాళ్ళు మళ్ళీ వారు సరి చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి ఏమంటారంటే కీడించు మేలెంచు అని అంటారు. అది కొన్ని సందర్భాల్లో అప్లికేబుల్ కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం బీ పాజిటివ్ అని ఎందుకు అంటారంటే, మీరు ఎప్పుడు కూడా శుభాన్ని మీరు పలకండి, అశుభాన్ని పలకండి. అలాగా జరగరాంది ఏదో జరిగితే అంటే జరగకుండానే దేవుణ్ణి పెట్టండి మధ్యలో. ఇప్పుడు అపవాదికి బదులు దేవునికి చోటిచ్చారనుకోండి, సూపర్ కదా. ఇన్ఫ్యాక్ట్ దేవుడే అడుక్కుంటున్నాడు, బాబు నాకు చిన్న స్థలం ఇవ్వండిరా అని. దేవునికి చోటిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24, 25 వచనాలు త్వరగా చదవాలి. మత్తయి సువార్త 9, 24, 25లో యాయీరు కుమార్తె అనే యేసు ప్రభు వారు ఏం చేశారు, అక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు, షీఈస్ డెడ్. యాక్చువల్గా తను చనిపోయింది కూడా. స్థలం ఇయ్యుడి. అది ఆగు. దేవుడు ఏమంటాడంటే, ఏం అడుగుతున్నాడంటే దేవుడు, నాకేం కావాలి, స్థలం ఇవ్వండిరా బాబు చాలు, నాకు చిన్న స్థలం ఇస్తే చాలు, నేను చూపిస్తా నీ జీవితాన్ని ఎలా మార్చాలో నేను చేస్తాను, నాకు అవకాశమే ఎవరు మీరు, నేనేం చేయగలను. సో వారు స్థలం ఇయ్యడని దేవుడిని అడిగినప్పుడు, వారు స్థలం కల్పించినప్పుడు 25లో ఏం జరిగింది, అద్భుతం జరిగిపోయింది. అదేనా? ఇప్పుడు చదువు. వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమునకు పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. కదండి. అద్భుతం అండి. చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికించారా? ఇప్పటికొచ్చి ఎవరన్నా ఏ డాక్టర్నా బతికించాడా? సారీ చెప్తారు అంతే, అయిపోయినాక. అంతకుమించి వాళ్ళు ఏం చేస్తారు? అంతే, మనం బాధపడి ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోయి కార్యక్రమం చేసుకోవడం తప్ప ఏం లేదు. కానీ ఇక్కడ యేసుప్రభు అక్కడ ఆల్రెడీ తను చనిపోయిందా, చావు బతుకుల మధ్యలో వెళ్ళాడు యేసుప్రభు, చనిపోయింది. కానీ ఈ యాయీరు ఈ యొక్క అధికారి ఏం చేశారట, దేవుడి మీద ఆయనకున్న అత్యధికమైన ఒక విశ్వాసము, అవునా, చనిపోయిన శవానికి దగ్గరికి యేసుప్రభుని తీసుకొని వెళ్ళి ఏం చేయడానికి అంటే ఆయనకున్నాక విశ్వాసం ఏంటంటే దేవుడు ఏదన్నా చేయగలడు, దేవుడు అసాధ్యుడు, ఏదన్నా చేయగలడు అనే గొప్ప విశ్వాసం ఆయనలో కనబడింది. ఆయన ఏం చేశాడు, తీసుకుని వెళ్ళాడు. వాళ్ళందరూ శవం దగ్గర, శవం ఇల్లు ఎలా ఉంటుందండి, జనాలందరూ కూడా ఉంటారు కదా, బంధువులు అందరూ వస్తారు, స్నేహితులు వస్తారు, అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా దుఃఖసాగరంలో ఉంటారు. అందరూ కూడా మిమ్మల్ని కన్సోల్ చేస్తూ ఉంటారు, ఓదారుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆటోమేటిక్గా స్థలం అంతా కూడా ప్రజలతో, జనాలతో నిండిపోతే యేసు ప్రభువుని తీసుకొస్తున్నప్పుడు వారెవరు అసలు స్థలం ఇవ్వట్లేదు దానికి. అప్పుడు దేవుడు అడిగాడు అన్నమాట, బాబు కొంచెం స్థలం ఇవ్వండిరా అంటున్నప్పుడు దేవునికి వాళ్ళు స్థలం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా కామెంట్స్ చేస్తారు వెనకాతల, అపహాస్యం చేస్తున్నట్టు రాశారు కదా అక్కడ. శవం దగ్గరికి ఈయన వచ్చి ఏం చేస్తాడు అనేది వారు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ వారందరినీ బయటికి పంపేశాడు. వాళ్ళ ముందే చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదంటే వారు అర్హులు కాదు. అలాంటి యొక్క గొప్ప అద్భుతము దేవుడు స్వయంగా చేస్తున్నప్పుడు చూడడానికి అర్హత లేకుండా వారి యొక్క నోటి యొక్క మాటల ద్వారా వారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ బయట తగిలేశాడు, వెళ్ళిపోంటారా మీరు అనేసి. సో వాళ్ళందరినీ బయటికి పంపించి ఆయన ఒక మాట అన్నాడు, ఏం పడుకుంది కదా, నిద్రిస్తుంది కదా అని చెప్పాడు. చనిపోలేదు అని, చనిపోయిందని చెప్పలేదు, నిద్రిస్తుందని చెప్పి చెయ్యి పట్టుకోకుండా లేచి కూర్చుంది, అంతే. గొప్ప అద్భుతం జరిగింది. కనుక ఎప్పుడైనా సరే దేవునికి మీ యొక్క జీవితంలో ఒక చిన్న స్థలం ఇస్తే ఆయన అద్భుతము చేయగల సమర్థుడు. హల్లెలూయా. అదే రీతిలో అపవాదికి మీరు చోటిస్తే ఆడు కూడా చేస్తాడు అద్భుతం. మీరు ఎప్పుడు ఊహించలేని రీతిలో మీ జీవితాన్ని మార్చేస్తాడు కదా. ఇప్పటికే మీరు చాలామంది ఆడి బాధితుల్లాగా అయిపోయారు కొంతమంది కదా, ఆడికి స్థలం ఇచ్చి కదా. ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికే స్థలం ఇచ్చారు అనుకుంటున్నాను, అవునా? లేకపోతే ఇందులో కూడా హాఫా
సగం సగం ఉంటారేమో మరి, ఆలోచించుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏది ఇది జరగకూడదు అని భయపడతామో అదే నీ జీవితంలో జరగడానికి వాడు ఏం చేస్తాడట, ప్రయత్నం చేస్తాడు. కనుక వాడికి అవకాశం ఇవ్వద్దు, దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుడు మనకి ఏమి ఇచ్చారట, ఏమిచ్చాడు మనకి? ప్రేమ, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. కానీ మనకి ఏమి ఇవ్వలేదండి? పిరికి. ఎందుకు ఇవ్వలేదంట? ఒకవేళ పిరికి వారుగా మీరు ఉంటే ఏమైపోతారట? మీరు రెండో మరణానికి పాత్రులు అయిపోతారు. అదే కదా మనం మాట్లాడుతాం. ప్రకటన గ్రంథం 21:8 మొట్టమొదటి ఇదే. అది ఏంటది? చదవండి ఒకసారి. ఈ కంటతో వచ్చేయాలమ్మా ఎలాంటివి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకముతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది రెండో మరణం అట. హల్లెలూయా. కాబట్టి చూసారా, చూడండి, నాకు అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్టార్టింగ్లో చదివినప్పుడు ఇదేంటండి, చిన్నదానికి ఇదే ఫస్ట్ లిస్ట్లో పెట్టేశాడు. ఏంటట? పిరికివారు అని రాశాడు కదా. అంటే పిరికితనం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పరలోకానికి తీసుకెళ్దని క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ. అంతేనా? పిరికితనం నేను పరలోకానికి తీసుకెళ్దు. ఎందుకంటే పిరికితనం అసలు దేవుడే ఇవ్వలేదు కదా. అది ఎవడిచ్చాడు? అపవాదే. వాడి దగ్గర నుంచి ఇలాంటి వస్తాయి. ఆడికి ఎప్పుడైతే మీరు చోటిస్తాడో మీలో మీరు ఆశ్చర్యపడిపోయి ఇవన్నీ కనపడతాయి. ఇదేంటి, ఇది నాలో లేదు కదా, ఇదివరకు ఇది లేదు కదా, ఇదేంటి ఇలాగ వచ్చిందంటే మీకే ఆశ్చర్యం. ఎందుకంటే ఆడికి మీరు ప్లేస్ ఇచ్చి కూర్చున్నారు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఆడు పొమ్మంటే ఆడు పోవడానికి ఆడు ఏదో నీకు బానిస కాదు. ఆడు పోవాలంటే మాత్రం నువ్వు దేవునికి లోబడితే, దేవుని కుమారుడిగా అధికారంతో కానీ నువ్వు కానీ ఆయన్ని గద్దిస్తే అప్పుడే వెళ్తాడు. లేకపోతే వాడు అసలు రూపం ఏంటో తెలుసా? 1 పేతురు 5:8 ఆడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆడు ఏం చేస్తాడో చదవాలి త్వరగా. 1 పేతురు 5:8 వాడు ఏంటి చేస్తాడంటే వెరీ అగ్రెసివ్. ఎందుకు ఉండమంటున్నాడంటే మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడట కదా. ఇక్కడ ఏంటంటే నిబ్బరము కలిగి మెలకుగా ఉండంటే ధైర్యంగా ఉండమని. నిద్రపోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు మీరు. ఎందుకంటే మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాడు గర్జించి సింహం వల్లే మిమ్మల్ని మింగేస్తాడు, మీకే తెలియదు. మీరు వాడి చేత మీరు వాడి వశంలో ఉన్నట్టు కూడా మీరు గ్రహించలేరు. ఎందుకంటే మీరు మెలకువ లేదు కదా మీకు. అది నేను చెప్తున్నాను. కనుక జాగ్రత్త. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఇది జరగదేమో, ఇదే జరుగుతుందేమో అని మీరు అలాగ ఆలోచిస్తే ఆడికి తెలిసిపోద్ది. మీ యొక్క మైండ్ రీడింగ్ అంతా కూడా మీ మనసులో ఏం నడుస్తుందో ఆడికి తెలిసిపోద్ది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ యొక్క అపవాదికి ఎప్పుడు కూడా భవిష్యత్తు తెలియదండి. అపవాదికి భవిష్యత్తు తెలీదు. ఇదే ఫైనల్. అపవాదికి భవిష్యత్తు తెలియదు, కానీ ఈజ్ ఎ వెరీ గుడ్ గెస్సర్. అది చక్కగా మిమ్మల్ని మీ మైండ్ రీడ్ చేయగలుగుతాడు. ఎందుకో తెలుసా? మీ ప్రవర్తన బట్టి. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ బాగా యూజ్ చేయడం వచ్చు కదా. మీరు గూగుల్లో లేకపోతే సర్చ్ ఇంజిన్లో ఏదైతే ఎక్కువగా వెతుకుతున్నారో అది కొన్ని సందర్భాల్లో మీరు వెతకకపోయినా అవే వస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వాడు మిమ్మల్ని రీడ్ చేశాడు. మీ యొక్క ఆలోచనలు వాడు పసిగట్టేశాడు. వీడికి ఇది ఇష్టం కనుక ఇలాంటివే పాపప్ అవుతూ ఉంటాయి. అది వీడియోస్ అవ్వచ్చు, యాడ్స్ అవ్వచ్చు, ఏదన్నా సరే అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే మనం ఒకళ్ళ చేతుల్లోకి చిక్కుకుంటున్నాము. సాతాను ఒక ప్లాన్ అది. ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో ఎంతగా అయిపోద్దంటే నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వు మనసులో అనుకుంటే చాలు, అది వాడు నీకు చెప్పేస్తాడు. అలాంటి పరిస్థితి. కాబట్టి వాడికి భవిష్యత్తు తెలియదు, కానీ నీ యొక్క ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి చక్కగా నేను స్టడీ చేసి వాడు నీ యొక్క నెక్స్ట్ నువ్వు ఏం చేయబోతున్నావో వాడు ప్రెడిక్ట్ చేస్తాడు. అంటే ఇలా చేస్తాడు, తను ఇలా చేయబోతుంది కదా, ఎందుకంటే తన యొక్క మైండ్ ఇది కాబట్టి ఇలాగే చేస్తుంది అని వాడు చాలా చక్కగా గెస్ చేస్తాడు. యాక్యురేట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అందుకనే మీరు ఏమి భయపడుతున్నారో, మీకు ఏం సంభవిస్తుందో అదే జరుగుతుంది.
ఎందుకంటే అది మీ భయం, మీ బలహీనత వాడి యొక్క బలం. కనుకనే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మనకు మూడు ఇచ్చాడు. ఏంటంటే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలం ఏదనగా అంటూ అందులో 9 గుణాల్లో ఒకటన్నమాట. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు, తెలుగులో ఏమంటారు? ఆశా నిగ్రహం అంటారు. ఆశా నిగ్రహాన్నే ఏటటాక ఇంద్రియ నిగ్రహము అంటే అదనమాట. అంటే నీ యొక్క ఇంద్రియములను ఏం చేయాలని నిగ్రహించుకునే శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. అంటే నీ ప్రతి బలహీనత మీద కూడా నీకు అధికారాన్ని ఇచ్చాడు. అది దేవుడు ఆత్మ చేత మాత్రమే సాధ్యము. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవ్వట్లేదా? కనుక ఇక్కడ అది మనకు దేవుడు ఇచ్చాడు అంటున్నప్పుడు అపవాదికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది పోద్ది. యూ కాంట్ రెసిస్ట్ ఆన్ ఎనీథింగ్. అంటే నువ్వేది కూడా నువ్వు హోల్డ్ చేయలేవు. అది అపవాదికి చోటిస్తే వాడు చేయగలిగింది ఏంటో తెలుసా? నీ ఇంద్రియ నిగ్రహాన్ని శక్తిని తీసివేస్తాడు. ప్రేమ అనేది నీలో ఎలాగా కనపడదు. ఇంకేంటట, శక్తి లేదు, నువ్వు బలహీనుడివి. అందుకనే అంత్య దినాల్లో ఏముంటుందట? ఇక్కడ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అక్కడ 19 క్యారెక్టర్స్ ఉంటాయి అంత్యకాలంలో ఏముంటాయి అనేది. ఈ అన్నిట్లో కూడా చూస్తే ఇక్కడ ప్రేమ చల్లారిపోద్దని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఈ ప్రేమ ఎప్పుడు చల్లారిపోద్ది అంటే అసలు దేవునిలోంచి మనం నిర్మించబడ్డం అంటే ప్రధాన లక్షణం అదే ఉంటుంది కదా మనలో. కానీ ఈ రోజుల్లో అది కనుమరుగైపోవడానికి కారణం ఏంటో తెలుసా? బికాజ్ నువ్వు దేవునికి స్థలం ఇవ్వట్లేదు, చోటు ఇవ్వట్లేదు. దేవునికి బదులుగా నువ్వు ఎవరికి ఇస్తున్నావు చోటు? అపవాదికి. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4:27 అపోస్తలుడు పౌలు గారు దాన్ని ఉటంకిస్తూ దాన్ని హైలైట్ చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటిస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నే మింగేస్తాడు. వాడు ఏం చేస్తాడు? గర్జించే సింహం వలె తిరుగుతున్నాడట. ఎవడు దొరికితే వాడిని మింగేద్దామని. కనుక అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కనుక ఇక్కడ యోబు చేసిన మిస్టేక్ ఏంటంటే తన కుమారులు పాపం చేశారో లేదో తెలియదు, కానీ యోబు హృదయంలో అనుకుంటున్నాడు. ఎందుకంటే అమ్మో వీళ్ళు పాపం చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి విందు దినం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎంజాయ్మెంట్లో, ఓవర్ ఎక్సైట్మెంట్లో దేవుడిని దూషించేశారేమో అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి పరిశుద్ధపరిచి వారి నిమిత్తము దహన బలులు అరుణోదయానికి ముందే ప్రతినిత్యము చేసుకుంటూ పోతా ఉన్నాడట. నువ్వు ముందు కన్ఫర్మ్ చేసుకో బాబు, ముందు కన్ఫర్మ్ చేసుకో. ఆ తర్వాత వాడినే అక్కడ మోకరించి పశ్చాత్తాపడమని చెప్పు. ఆ తర్వాత వారిని దేవుడికి అప్పగించి వాడి నిమిత్తం నువ్వు ప్రార్థించాయి. కానీ అదేదీ లేదు. ఇతను ఊహ ఆడికి ఏమైపోయింది అది. అయితే యోబు ఎక్కడ బెండ్ అవుతున్నాడు అన్నమాట. అంటే తన కుమారుల విషయంలో బెండ్ అవుతున్నాడు కాబట్టి అయితే కుమారుల్ని తీస్తే పోలే అనుకున్నాడు. ఆయన భయపడుతున్న కొలది టకా ఇప్పుడు ఇంకా 6 నుంచి మీరు చదువుకోండి. 1:5 కదా చదివాం మనం. 6 నుంచి చదువుకోండి. ఏం జరిగిందంటే భయంకరమైన లాస్. ఏంటట, సడన్గా వచ్చారు ఈ గాడిదలు ఎవడో తీసుకెళ్ళిపోయాడని, ఎవడో దొంగతనం చేశాడని, తర్వాత ఎద్దులు చచ్చిపోయాయని, ఇంకా అలాగ ఒకటి ఒక వార్త విని అది తేరుకునే లోపు, అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా సాతాను చాలా చక్కగా వాడి జీవితంలో, యోబు జీవితంలో ఎంత నష్టం చేయాలో అంత నష్టం. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, ఇంకా హత్య చేస్తాడు, తర్వాత నిన్ను నాశనం చేస్తాడు. దొంగతనం జరిగిందా? యోబు జీవితంలో దొంగతనం జరిగిందా? ఏం జరిగింది? ఆస్తి అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇంకేం చేశారు? హత్య జరిగిందా? జరిగింది. పిల్లలందరూ చచ్చిపోయారు, 10 మంది కూడా. ఇంకా నాశనం అంతా కూడా. ఎంత ఇబ్బంది అంటే అలాగా. కనుక మళ్ళీ చెబుతున్నాను, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. ఎలాంటి సిచ్యువేషన్ ఎలాగన్నా అవనియండి. మీకు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడతారు. ఏంటంటే అది చట్టం కూడా చెబుతుంది కదా అండి, ప్రాణాపాయ స్థితికి వచ్చేసేప్పుడట అప్పుడు అబద్ధం చెప్పచ్చట. లోకం తీరు ఇలా మాట్లాడతారు. అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అబద్ధం చెప్పు, తర్వాత నిరూపించుకొని ఊరేగు. ఇదా? ఇవన్నీ కాదండి. చెప్తున్నాను కదా, దేవుడు క్లారిటీ చెప్తాడు అంతే. అయితే అబద్ధం చెప్పడం వలన అప్పటికి నువ్వు సేఫ్ బాగుండవచ్చు, కానీ
దేవుని దృష్టిలో నువ్వు నిందారహితుడిగా ఉండలేవు, అది కష్టమే, కనుక అది ఇబ్బందే. కానీ నువ్వు నిజం చెప్పి నిన్ను జనాలు దూషించినా పర్లేదు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు యథార్థ వర్తనుడుగానే ఉండిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, పాపం ఇక్కడ ఏం జరిగిందంటే అన్నీ లాస్ అయిపోయాడు. సాతానికి అవకాశం ఇచ్చాడు హృదయంలో, అన్నీ ఒకటిగా అన్నీ లాస్ అయిపోయి, కానీ ఒక్కటి లాస్ అవ్వలేదండి. ఏం లాస్ అవ్వలేదు, అన్నీ లాస్ అయిపోయాడు, ఒక్కటి లాస్ అవ్వలేదు. ఆన్సర్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ ఎవరైనా చెప్తారా? ఒక్కటి లాస్ అవ్వలేదు, అన్నీ లాస్ అయిపోయాడు. మీరు మరీ దైవికంగా మాట్లాడుతున్నారు, నాకే రాదో తెలియదు, అది క్యాజువల్గా అడుగుతున్నాను. జనరల్గా చెప్పండి, దైవికంగా మీరు మాట్లాడకండి. అవన్నీ స్పిరిచువల్ అబ్స్ట్రాక్ట్స్, అవన్నీ కూడా ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసింది తను. ప్రాణంకి అసలు దేవుడే ఛాన్స్ ఇవ్వలేదు కదా. వైఫ్, భార్య ఉంది, భార్య చనిపోలేదు కదా. ఎందుకు ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే సామెతల గ్రంథంలో ఒక సొలొమోను చెప్తారన్నమాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు కదా. భార్య దొరికిన వాళ్ళకి ఏం దొరికినట్టట? ఏం దొరికినట్టు? మేక మేలు దొరికిందట కదా. యాక్చువల్లీ ఇది కష్టం అండి. అంటే ఊరికనే రాయదు సామెతలు కూడా. 3000 సామెతలు రాస్తే అందులో ఫిల్టర్ చేస్తే 31 అధ్యాయాలు మాత్రమే దేవుడు పర్మిట్ చేశాడు. ఎంతే, కొన్ని అలా ఉంటాయి. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. ఇక్కడ అన్ని 10 మంది సంతానం చనిపోయారు, తనకు ఆస్తి అంతా నష్టమైపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఏమైపోయిందంటే తన ఆరోగ్యం కూడా పోయింది. అవునా? ఆరోగ్యం పోయింది. ఆ 3 స్నేహితులు కూడా 3 స్థలాల నుంచి వచ్చి దూసేస్తూనే ఉన్నారు. శుభ్రంగా 7 రోజులు సైలెంట్గా ఉన్నారు అంతే. ఆ దుఃఖ దినాలు అయిన తర్వాత స్టార్ట్ చేశారు, ఇది నీ వల్ల జరిగి ఉంటుంది, అది ఇది నీకు అలా ఒకటి నింద ఆరోపణ చేస్తూనే ఉన్నారు. అయిపోయింది. ఇక్కడికి వస్తే భార్యను మాత్రం ఈ సాతానుడు అసలు ముట్టలేదండి. ఎందుకో తెలుసా? అందరూ అలాగ ఉండరులేండి. అక్కడ మాత్రం ప్రత్యేకంగా తన భార్య విషయంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మేకులు పెట్టాలా, లేకపోతే మనుషులు బెండ్ అవరు. అంటే అది దేవునిలో నిలకడగా ఉండాలంటే ఆ మేకు ఉండాల్సిందే. భార్య బాధితులు ఎవరు ఉంటారు, వాళ్ళు సంతోషిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ బట్ ఏదైనప్పటికీ కూడా వినండి. కనుక ఆ సందర్భంలో ఏం చేశారట, భార్యని ఏమీ చేయలేదండి, భార్యని ఉంచాడు. ఎందుకంటే భార్య సంపూర్ణంగా లోబడిపోయింది సాతానికి, ఫుల్ ప్లేస్ ఇచ్చిందనమాట. కాబట్టి ప్లేస్ ఇచ్చినప్పుడు నేను ఇంకెందుకు నేను ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే నిన్ను పట్టుకొని ఇంకొకటి ఇబ్బంది పెడతాను అని చెప్పి భార్యని సేఫ్గా ఉంచాడు. ఎందుకంటే వీడికి నేను అన్నీ చేస్తున్నాను, ఆడికి పిల్లలు పోగొట్టేశాను, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అయినా సరే వీడు దేవుణ్ణి వదలట్లేదు. ఇప్పుడు ఏం చేయాలా? అందుకే తన క్లోజ్గా ఉంటున్న ఒక భార్యకితో ఏం చేయాలా, ఎన్ని చేసినా సరే వాడు ఈ యొక్క తను ఏం చేయట్లేదంట, దేవుని మాత్రం దూషించట్లేదు, తన్ను తాను దూషించుకున్నాడు. అసలు నేను ఎందుకు నా తల్లి గర్భంలో నేను జన్మించానా అని చెప్పి కూడా అనుకుంటున్నాడు, కానీ దేవుని అనట్లే. సాతాను గడికి ఇది మింగుడు పడట్లేదు. ఇదేంట్రా బాబు, ఇంత నష్టం జరిగినా సరే ఈ యోబుని నేను బెండి చేయలేకపోతున్నాను. అయితే యోబును బెండి చేసేది అలా ఆవిడ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బతికించి చక్కగా ఉంచి దాన్నే పంపిస్తానని చెప్పి యోబు ఏం చేశారట, ఆ భార్యని ఏం చేశారట, శుభ్రంగా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. ఏం మాట్లాడిందట యోబు గ్రంథం 2:9 ఏంటంటే అపవాది యొక్క లాస్ట్ ట్రయల్ ఏంటో తెలుసా? తన భార్యని వినియోగించుకొని తద్వారా దేవుడిని దూషిస్తే అపవాది గెలిచినట్టే. ఒకవేళ యోబు కానీ దేవుణ్ణి దూషించాడంటే ఇక్కడ విజయం అల్టిమేట్గా ఎవరికి వస్తుంది? అపవాదే గెలుస్తాడు. కనుక నేను అనుకుంటాను వాళ్ళిద్దరూ కూడా ఎంతో టెన్షన్ వాతావరణంలో ఉంటారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్లో ఎలా ఉంటుంది, చాలా ఆసక్తిగా ఉంటుంది కదా, ఎవరు గెలుస్తారు ఎవరు. ఇంకా లాస్ట్ ఓవర్ ఉంది, ఆ ఓవర్లోనే గెలిచేయాలంటే ఎలా ఉంటుంది అంటే చాలా ఆసక్తి.
ఏదో మీరే ఆడేస్తున్నట్టు ఫీలింగ్లో ఉంటారు. అలాంటిదా ఈ ఇక్కడ దేవుడు అలాగే అపవాది ఇద్దరు కూడా ఏం చేస్తారట, ఆయన ఏం రెస్పాండ్ అవుతాడు. భార్య వెళ్ళి యోబుతో ఆ మాట అన్న తర్వాత ఆయన నోటి నుంచి ఎలా మాట వస్తుందని చెప్పి వాళ్ళిద్దరు కూడా అలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఆసక్తిగా ఎదురు చూస్తే 10లో ఒక మాట అనేసాడు. ఏమనేసాడట? ఆహా, సూపర్ కదండి. మూర్ఖురాలా అని చెప్పి దాన్ని ఒక మాట గసిరాడట. మూర్ఖురాలా మాట్లాడుతున్నావు, అన్నీ కూడా అనుభవిస్తావు, సుఖాలేనా, కష్టాలు వద్దా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును. ఎవడంటాడండి ఆ మాట? మీరు అంటారా? ఒకవేళ మీరే కానీ యోబు స్థానంలో అయితే ఈ పాటికి దేవుడు చెవులు మూసుకోవాలా, అంతేనా? అంతే. అంటే మీకేం తెలుసు అండి, దేవుడు నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, అలా ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడు ఎందుకు ఇబ్బంది పెడతాడు? నేను చెబుతున్నాను, అందుకనే నాకు తెలుసు మీరు మాట్లాడతారు. అందుకే 3 ఒక కంపారిజన్ చెప్పాను. ఫస్ట్లో ఏంటంటే అబ్రహాము దేవుని చేత శోధించబడ్డాడు, ఇంకా సంసోను తన స్వకీయ దురాశల చేత శోధించబడ్డాడు. కానీ ఇక్కడ సాతాను చేత శోధించబడుతున్నవాడు యోబు. కాబట్టి ఇక్కడ ఈయనకు అలాంటి పరిస్థితి రాదు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఇది మొదట్లో మనం చూపించారు కదా 1:5లో ఆయన చేసిన చిన్న మిస్టేక్, అది అందరికీ కూడా సమంజసమేలాగా ఉంటుంది. కరెక్టే కదండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ అందులో ఆ ట్విస్ట్ మరలా చెప్తున్నాను, మీరు ఊహించుకొని మీరు ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేయకండి, దానివల్ల మీకు నష్టం. ఆయన చేసిన మిస్టేక్ అది. తన కుమారులు పాపం చేశారేమో అనుకుని హృదయం మందు నొచ్చుకొని దానిని బట్టి వారు దేవుని దూషిస్తారేమో అని చెప్పించి అరుణోదయానికి ముందు ఏంటంటే దహనబలు సిద్ధం చేసి ఒకటి దడదడదడమని 10 దహనబలు చేసుకుని వెళ్ళిపోయాడు. అలాగ నిత్యము చేసేస్తానన్నట. ఆహా, అంటే వీడు దీనికి లోపడుతున్నాడు, దీనికి వీడు భయపడతాడు కనుక అదే నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అది అయిపోద్ది కదా, నేను చేస్తాను అనుకున్నాడు, అది చేశాడు. కానీ చివరిగా అల్టిమేట్గా చూస్తే ఆయన రియలైజ్ అయిపోయాడు. ఆహా, నేను చేసింది మిస్టేక్ అని 3వ అధ్యాయం 25-26లో ఆయన తెలుసుకున్నాడు. అయ్యో, నేను ఏదైతే వద్దు అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది అనుకున్నాడు. ఆ రియలైజ్ అయిపోయాడు. ఆ తర్వాత నిందించుకున్నాడు, పోరాడాడు, చేశాడు, ఎన్నో చేశాడు. పోరాటం చేసి 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 కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు అనమాట. తను తాను స్వపరీక్ష ఎంతగా చేసుకున్నాడంటే ఇంకా ఇక మీదట అది కూడా జరగకూడదు అని ఎప్పుడైతే ఒక నిర్ధారణకు వచ్చాడో అప్పటికి టైం ఎంత అయిపోయిందట, 42వ అధ్యాయానికి వెళ్ళిపోయింది అనమాట. హీ లివ్డ్ ఫర్ 140 years బతికాడు అండి. 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు. 42లో ఉంటుంది మనకి. 140 సంవత్సరాలు బ్రతికాడు. కొంతమంది 200 అంటున్నారు, కానీ దానికి ఒక వివరం లేదు. లేనిది మనం ఎందుకు మాట్లాడాలి? కనుక బైబిల్లో చెబుతున్నది మనం మాట్లాడితే 140 సంవత్సరాలు బ్రతికాడు. మరి ఈ ఇంతకాలం పోరాడి చేసి 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 ఫైనల్గా తన్ను తాను ఎలాగా కంపేర్ చేసుకున్నాడంటే, ముందు ఆయన దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు, యథార్థవర్తనగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్వభావం సంపూర్ణంగా లేదు. కాబట్టి ఆయన అది రియలైజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చదువుదాం అది కూడా. 42వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి మెల్లిగా మొదలెట్టండి. యోబు గ్రంథం 42లో చూస్తే ఆయన ఎలా రియలైజ్ అయిపోయి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఏంటండి అది? జ్ఞానము లేని మాటల చేత. యోబేనా మనం కూడానా చెప్పలే, మనం కూడా. కంటిన్యూ. అది రియలైజేషన్ అంటే కదా. నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ విజ్డమ్. నాకు జ్ఞానం లేదు కాబట్టి, వివేచన లేదు కాబట్టి. మీరు అనుకుంటున్నారు ఏది గొప్ప చెప్పండి, జ్ఞానమా వివేచన? ఏది గొప్ప చెప్పాలి? వివేచన. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానాన్ని స్థిరపరిచేదే వివేచన. అందుకనే సొలొమోను సామెతలు 24లో చెప్తాడు, 3-4 వచనాల్లో దాని గురించి క్లారిటీ. కనుక వివేచన
అందువలనే ఇక్కడ అన్నిటికీ లింకే. చూడండి, ఇప్పుడు మళ్ళీ మొదటి కొరింథీకి వెళ్ళిపోవాలి మనం. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివితే అక్కడ 9 ఆత్మవరాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రధానమైనది, అది ఉంటే నువ్వు బతికేస్తావు. చదవాలి ఫాస్ట్గా. దొరకలేదమ్మా? మొదటి కొరింథీ 12లో ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయ శక్తియు, ప్రవచన వరము. ఇదన్నమాట. ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ ది స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటారు. ఆత్మల వివేచన వరము. ఇది ఎవరికైతే ఉంటుందో వారు చాలా చక్కగా అంచె దినముల్లో ఇంకా గొప్పగా సూపర్గా ఉంటారు. కనుక ఇది పొందుకోండి. ఇవి ఇంపార్టెంట్. ఇది చాలా విలువైనవి. ఇది ఎవరు ఇవ్వలేరు. ఇది ఆత్మచేత అనుగ్రహించబడినవే. అందుకనే దేవుడు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాట, ఆత్మ లేనివాడు నావాడు కాదు అనడానికి కారణం ఏంటంటే ఆత్మచేత అనుగ్రహించబడిన వరములు. కనుక ఆత్మే నీలో లేకపోతే అసలు నీకు అవి రావు. కాబట్టి నువ్వెవడో నాకు తెలియదు, ఎవరో అంతే అనేస్తాడు దేవుడు. కనుక జాగ్రత్త, ఇది పొందుకోండి. అందరికీ దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు ఇవన్నీ కూడా. ఇవన్నిటికీ ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టాలండి? మనం ఏదైనా యాగాలు చేయాలా, పూజలు చేయాలా, బలులు ఇవ్వాలా? ఏమి లేదు. నీ హృదయాన్నే దేవునికి ఇచ్చేసి దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నాకు ఇది అనుగ్రహించు అంటున్నప్పుడు నువ్వు యథార్థంగా నువ్వు దేవుడిని అడుగుతున్న కొలది నీ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ అయితే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఖచ్చితంగానే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమైందట, అది ఈ యొక్క ఆత్మల వివేచన వరము అది చాలా గొప్పది. ఇది ఉంటే అసలు నువ్వు రైటా రాంగ్ అనేది నేను చాలా ఈజీగా నేను నిర్ధారించగలను. కనుక ఇక్కడ యోబు తన జీవితంలో తను రియలైజ్ అయిపోయాడు. బుద్ధికి మించి మాట్లాడాడు, జ్ఞానము లేక మాట్లాడాడు, వివేచన లేక మాట్లాడాడు. అవన్నీ కూడా తెలుసుకున్నాడు. ఆయన ఒకటిగా సరి చేసుకుంటూ వచ్చాడు. నేను చెబుతున్నాను, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో సరి చేసుకుంటావో దేవుడు ఆయన ఇవ్వదలుచుకున్నది ఆల్రెడీ ఉంటుంది, అది ఇమ్మీడియట్గా అప్లై అయిపోద్ది. చదువు ఇందాలు కంటిన్యూ చేస్తున్నా కదా, 42 కంటిన్యూ చదువు ఒకసారి. అక్కడ ఎలా ఉంటాయి ఆయనకి రివార్డ్స్ వచ్చేది చూద్దాం. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి. అంటే దీన్ని బట్టి ఏంటంట, నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను దయచేసి వినయ్యా అంటే, ఇదివరకు యూ డెంట్ అలౌ గాడ్ టు స్పీక్. నువ్వు దేవునికి చోటు ఇవ్వలేదు, నువ్వు దేవునికి సమయం ఇవ్వలేదు దేవుడు నీతో మాట్లాడడానికి. అందుకు అది రియలైజ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ బతులాడుకుంటున్నాడు. కంటిన్యూ. ధూళిలోను బూడిదలోను చాలు ఒక్క నిమిషం. ఇది చాలా ఇంపార్టెంట్. నా సేవకుడైన యోబు, ఇది మీరు గమనించండి, అండర్లైన్ చేసుకోండి. అందులో కూడా చాలా దేవుని యొక్క బ్యూటీ అంతా అందులో కనబడుతుంది. ఇప్పుడు నాకు తెలియని ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. ఈ 42 అధ్యాయాల్లో ఆయన ఎవరికన్నా సువార్త చేసినట్టు కనబడిందా అండి? ఆయన ఎవరికైనా సువార్త లేదా చర్చ ఎట్టినట్లు ఎక్కడికైనా చెబుతున్నట్టు ఎక్కడ లేదు. బట్ ఇవేమీ లేనప్పుడు అక్కడ 42వ అధ్యాయంలో దేవుడు యోబు గురించి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? దేవుని పని ఎక్కడ చేసినట్టు కనబడలేదే నాకు, ఎక్కడ లేదు కదా. దెన్ వై డిడ్ గాడ్ గేవ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్? ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడండి?
అంటే ఇలాంటివి ఎప్పుడన్నా పరిశీలన చేశారా, ఆలోచించారా? బైబిల్ని సూక్ష్మంగా మీరు చదివితే అన్నీ కూడా బాధపడతాయి. నా సేవకుడు అయిన యోబు అంటున్నాడు, ఏం సేవ చేశాడు ఆయన? ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏంటట, ఆయన దేవునికి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూనే ఉన్నాడు. తర్వాత ఈ యొక్క పశ్చాత్తాప దినాలంతా కూడా ఇన్ని యొక్క 41 అధ్యాయంలో అంతవరకు జరిగిన పోరాటం అంతట్లో కూడా ఒక్కటి కూడా నోటి మాట చేతనైనను దేవుణ్ణి దూషించని వ్యక్తిగా మనకు ఎవరు కనిపిస్తున్నారు? యోబే. ఎక్కడ కూడా అంటే ఆయన ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఆయనకి అంతా లాస్ అయిపోయి, ఇప్పుడు మనం కూడా మనకు అన్నీ లాస్ అయిపోయి మనం ఊహించినది ఒకటి జరిగింది ఒకటి అంటున్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోతాం కదా, చాలా నిరాశ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత భక్తి చేసి ఎన్ని ఉపవాసాలు ఉండి ఎంత రెగ్యులర్గా ఎంత నేను చేసినా అన్ని చేసినా ఇంకా కూడా నాకు ఎందుకు ఈ పరిస్థితి అనే ఒకలాంటి ఒక భావం వచ్చేస్తుంది. ఒంటరితనంలో ఉండిపోవాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడొద్దు అనుకుంటారు. ఇంకా నానా విధాలుగా మీరు ఏం చేస్తారంటే అసలు దేవుడే లేడు, ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనే ఆ కోణంలో కూడా వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను, ఈ భూమి మీద మనిషిగా బ్రతికిన దాంట్లో పాత నిబంధన కాలానికి చెందిన భక్తుల్లో యోబు లాంటి వాడు లేడు. అందుకని ఆయన పేరులోనే ఉంది ఆయన శ్రమపడిన వ్యక్తి అని. అంతగా శ్రమలు అనుభవించాడు. అంత శ్రమల్లో కూడా ఒక్క మాట నోరు జారలేదే. నో. బట్ నాకు తెలిసిన గొప్ప గొప్ప వారే నాతో మాట్లాడుతున్నప్పుడు వారు నాకు పరిస్థితుల్లో భయంకరమైన బాధలు వేదనలు ఉంటున్నప్పుడు వారు నరకానికి వెళ్ళిపోయినా పర్లేదండి అటు సంగతి చూసేస్తాననేవారు. నాతోనే చెప్పారు కొంతమంది. ఇంకేమనాలా అంటే వారు చూడండి, అంటే ఈజీగా వాళ్ళు వదిలేసుకుంటున్నారు. కానీ ఈయన పరిస్థితి ఎవరికీ రాలేదు. కానీ ఇంతలో కూడా తను అలాగా కాపాడుకుంటూ అలా భలేగా ఉన్నాడే యోబు. చాలా అద్భుతంగా ఉంటుంది. యోబులో 329 ప్రశ్నలు ఉన్నాయండి. 42 అధ్యాయాల్లో నేను గమనించిన దాంట్లో 329 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్న ఒక మెసేజ్. ఎన్నో విస్తారంగా మాట్లాడుకోవచ్చు. సమయం మనకి ఉండదు, మీరు నాకు సమయం ఇవ్వరు కదా, కాబట్టి నేనేం మాట్లాడలేను. కానీ చెబుతున్నాను, చదవండి, బాగా చదవండి, చదివే విధానం తెలుసుకోండి, తొందరగా రండి. అనేక విషయాలు ఎక్కువగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ అంత్యకాలంలో మిమ్మల్ని బ్రతికించేది వాక్యమే, గుర్తుపెట్టుకోండి. ఏది మిమ్మల్ని బ్రతికించదు. మీ శక్తి, డబ్బు, పదవి అవి అన్నీ సున్నా అయిపోయింది, అంతా ఏం చేయలేరు, ఏం అవ్వవు. ఆఖరిగా మనల్ని బ్రతికించేది నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఇంకేం చేస్తాట, బాధల్లో నెమ్మదిస్తుంది. మనకు తెలుసు కానీ బట్ దానికి ఎందుకో ప్రాధాన్యత ఇవ్వరు. అయితే ఇదే విషయాన్ని గ్రహించిన ఒక వ్యక్తి చెప్తాను, ముగించేస్తాను తొందరగా. కీర్తనకారుని దావీదు కూడా 56వ కీర్తన 3-4 వచనాల్లో కూడా ఆయన ఒక చక్కటి విషయం తెలియజేస్తున్నాడు. చూడండి, చదవండి అమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద, నాకు భయము సంభవించిన దినమున. ఎవరండి? రాజే కదా. రాజు కూడా అనకూడదు, చక్రవర్తి అనాలా. ఎందుకంటే 40 సంవత్సరాలు ఉమ్మడి ఇశ్రాయేలు అంటే 12 గోత్రాల్ని ఒక్కడే రూల్ చేస్తున్నాడు. అనేక ఇబ్బందులు, కానీ ప్రజలకి ఎలాంటి కలవరమే లేదు. 40 సంవత్సరాల్లో బిందాసుకున్నారు. రాజే, ఈ చక్రవర్తి కష్టపడుతున్నాడు, కానీ ప్రజలు ఒక్కడు కూడా ఆందోళన చెందినట్టు ఒక్క రికార్డ్స్ లేవే. సూపర్ పరిపాలన. చదువు. నేను భయపడను అనండి. అది తర్వాత ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాబట్టి ఆయనకి కూడా ఒక భయం వస్తే, ఆయన భయం వచ్చినప్పుడు ఆయనకున్న బలవంతుడైన దేవుడిని మాత్రమే ఆశ్రయించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఎవరు ఈ యొక్క దావీదుకి సరి సమానులుగా ఉంటున్న శత్రువులు కూడా ఉన్నారండి. అంటే వారు కూడా ధీటుగా పోరాడగలరు, ఓడిపోతారు ఫైనల్గా, తర్వాత సంగతి అది. కానీ కొంత మట్టుకు కొంత సస్టైన్ చేయగలుగుతారు. అలాంటి వారు ఉంటున్నప్పుడు వారితో వెళ్ళి రాజీ పడాలన్న ఒక ఆలోచన కూడా లేదు. ఈయన భయపడినప్పుడు కూడా ఆయన భయం ఉన్నప్పుడు ఏం చేసినట్టు, వెంటనే నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను, దేవుడే నాకు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అండి? బలవంతుడు. అవునా?
నేను చెప్పానా యెషయా గ్రంథం 9:6 చెప్తుంది కదా, ఆయన అలాంటి వాడట, బలవంతుడు. 127వ కీర్తన 4వ వచనంలో కూడా ఏంటట, బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలట కదా. కనుక ఆయన అంతటి బలవంతుడు ఉంటున్నప్పుడు, నా భయం వస్తున్నప్పుడు నేను బలవంతుడి దగ్గరికి వెళ్తేనే బెటర్ కదా. కానీ మీకు భయం వేస్తే ఏం చేస్తారు? ఎవరో మీకు సహాయం చేయగలిగిన వ్యక్తిని ఆయనకని ఆశ్రయిస్తారు, వెళ్తారు. అంటే ఫైనల్గా మీ యొక్క లిమిటేషన్స్ అంతా కూడా, మీ ఆలోచనలన్నీ కూడా భూమికి పరిమితమే ఎప్పుడు కూడా కదా. అందుకని భూ సంబంధమైనవి వద్దు అంటాడు కొలస్సీ పత్రికలో కదా. లేదు మాకు ఇదే కరెక్ట్, ఇదే బాగుంది అంటారు. నేను చెప్తున్నాను యూజ్లెస్. చెప్పండి, యూజ్లెస్ అనండి గట్టిగా. అదే కనుక దేవుడిని ఆశ్రయించండి. ఆయన ఏం చేశారట, దేవుడు ఒక సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బలం పొందుకున్న తర్వాత ఆయన యాటిట్యూడ్ చూడండి, సూపర్గా ఉన్నది కదా వెనకతలా. ఆయన బలం పొందుకున్న తర్వాత ఆయన యాటిట్యూడ్, ఇక్కడ భయపడ్డాడు బాగానే ఉంది, ఇక్కడ బలం పొందుకున్న తర్వాత ఆయన యాటిట్యూడ్ ఎలా చూపిస్తున్నాడట. 2 మాటలు ఆయన చెప్పాడా? ఆయన ఒక మాట, నేను ఒక మాట చెప్పానా? 2 ఆయన చెప్తున్నాడు. పైన భయపడ్డాడట, దేవుణ్ణి ఆశ్రయించారట. కిందకు వచ్చినాక ఆ భయాన్ని ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఆటోమేటిక్ శత్రువులు ఎక్కడ చూసినా శత్రువులే, ఏ రాజ్యానికి వెళ్ళినా శత్రువులే, తిరగడానికి కష్టమే, ఇబ్బందే, ఎక్కడ ఏం చేస్తారు అనేది. అంటే మనుషులే శత్రువులు, శరీరులే శత్రువులు ఆయనకి విపరీతంగాన. ఆయన చేతులంతా కూడా రక్తంతో తడిచిపోయాట. ఆయన 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి దేవుడే చూసే, వద్దురా బాబు, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వు కట్టద్దు, నేను నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. ఏం కడతాడు? ఏంటండి? నాతో కట్టించాడు. హల్లెలూయా. సొలొమోనుతో చక్కగా అంతగా సొలొమోను కట్టించిన దేవాలయము ఆ తర్వాత కాలంలో కట్టింది కూడా ముందు దానికి అసలు దిగదుడిపే. ఆ ఆర్కిటెక్ట్ అంతా కూడా ఓఫీరు బంగారం వాడాడు, ఎక్కడి నుంచో వర్తకుల దగ్గర తెచ్చుకోవడం, ఎంత కాస్ట్లీది వాడాడు అంటే మళ్ళీ అలాంటి బ్లూ ప్రింటే లేదు, అంతే, అది అక్కడతో అయిపోయింది అంతే. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు భయం వస్తే, మీకు భయం కలిగితే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హృదయంలో మీరు భయం వస్తుందంటే ఈ భయము దేవుడు ఇచ్చింది కాదు. దేవుడు ఏమి ఇచ్చాడు? 2 తిమోతి 1:7 ఉండాలా. ఏమి ఇచ్చాడట? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేనప్పుడు నీకు భయం లేక వస్తుందంటే నువ్వు ఎవడికో చోటిచ్చావని క్లారిటీ. హల్లెలూయా. అలా అయిపోయిందట. అయితే ఇంకా చూస్తే, సో కీర్తనలో 34:4 కూడా ఒకసారి చూడండి. కాబట్టి యూ షుడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్ అంటున్నాడు ఇక్కడ. 34:4 చూసి మనం ముగించేద్దాం. హల్లెలూయా కదండి. ఎవరికి? దావీదుకు కూడా ఒక క్లారిటీ తెలిసిపోయింది, ఫార్ములా తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, నాకు అసలు ఎందుకు భయపడుతున్నాను, రీజన్ ఏంటి, ఇదా అదా, ఓకే. ఆయన దేవుడు క్లారిటీ ఇచ్చారన్నమాట. అందుకే అంటున్నాడనమాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ముందు ఇది నేర్చుకోవాలి మనం అస్సలు విచారం చేయం. మనం ఏం చేస్తామంటే ప్రచారం చేస్తూ ఉంటాం కదా, లీడాలాగా అల్లాడలాగా, ఎందుకు సోది అంతా టైం వేస్ట్ అనమాట. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయనకు భయం కలిగిందట. ఆయన తెలుసుకున్నాడు, నేను యెహోవా యొద్దకు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటే రీజన్స్ చెప్పేశాడనమాట. దీనికి రీజన్ ఏంటో, ఇగో ఇది మిస్ అయింది. ఆయన మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు. క్లారిటీ ఇచ్చేసి నా కలుగు భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును, నాకు ఉపాయం చెప్పేశాడు, నా సమస్యకి పరిష్కారాన్ని దేవుడు ఇచ్చాడు, నేను ఫ్రీ అయిపోయాను. హల్లెలూయా. దేవుడు ఆయన దావీదుకే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉత్తరం ఇస్తాడు. నీకు కలిగిన భయాలన్నిటిలోంచి ఆయన నేను విడిపిస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యొద్ద మీరు విచారణ చేయడం నేర్చుకోండి.
మీరు తెలుసుకోండి అసలు నాలో ఈ భయం ఎలా ప్రవేశించింది, దేనిని బట్టి, ఎవరు బట్టి అని మీరు తెలుసుకుంటే దేవుడు ఒక క్లారిటీ ఇస్తాడు. తద్వారా మీరు ఆర్ ఫ్రీ. భయపడకు అని దేవుడు ఒక ఏమిస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ యోబు ఎవరికి చోటు ఇచ్చినట్టు చెప్పాలి? అపవాదికి చోటు ఇచ్చాడు. అందుకనే మేబీ ఈ యొక్క పురాణంలో జరిగినది, ఈ పూర్వీకులు అన్నీ కూడా 1 కొరింథీ పత్రిక 10:6 మనకి దృష్టాంతములుగా దేవుడు ఉంచాడు. కాబట్టి నేను అనుకుంటున్నాను మేబీ ఈ అపోస్తలుడు పౌలు గారు కూడా ఆ పాత వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నాడు, అన్ని క్లారిటీ తీసుకున్నాడు. కాబట్టి అక్కడ గొప్ప భక్తుడే, నీతిమంతుడు, యథార్థవర్తుడు అయినప్పటికీ కూడా ఆయన జీవితం కొంత మట్టుకు అస్తవ్యస్తం అయిపోయింది కదా. కారణం ఏంటంటే ఆయన హీ హ్యాస్ గివెన్ అ ప్లేస్ ఫర్ సేటన్. కాబట్టి దేవునికి బదులుగా ఆయన భయం ఆయన ఏలింది. కాబట్టి ఆయన పరిస్థితి ఇదే అయింది. కనుక అపవాదికి చోటిస్తే వాడు ఏం చేస్తాడు? దొంగతనము, హత్య, నాశనము చేస్తాడు. కాబట్టి ఆడికి ఇవ్వద్దు అని చెప్పి తనకు సొంత సంఘమైన ఎఫ్ఎస్సికి సంఘానికి 4వ అధ్యాయంలో ఒక చిన్న బోధ చేస్తాడు 27లో. ఏమి ఇవ్వద్దని? అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. హల్లెలూయా. తద్వారా వారందరినీ కూడా సరిచేశాడు. వారిలో ఎవరు ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘంలోనంట బూతుల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారటండి. ఎందుకంటే మీరు మిగతా పత్రికలు చదవండి, ఇది చదవండి. ఎందుకంటే నేను చదివినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మిగతా దాంట్లో ఎక్కడ అలాంటి ఫోకస్డ్గా మాట్లాడలేదు. ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘంలోనే మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కడు మామూలుగా నోరిపితే మాత్రం భయంకరంగా ఉంటుంది అనమాట. అందుకు ఈ 4వ అధ్యాయం 4 వరకే క్లాస్ తీసి మొత్తం క్లారిటీ ఇస్తారనమాట. ఐక్యత లేదు. ఒక్కొక్కరు కూడా పిచ్చి పిచ్చిగా ఒక అన్యుల కంటే ఘోరంగా ఉంటున్నారట. క్రైస్తవులే, రక్షించబడిన వారు. కనుక వారందరికీ కూడా క్లాస్ తీసి వాడిని సెట్ చేశాడు ఫైనల్గా. క్షమాపణ లేదు ఎవరికి కూడా. అందుకనే 4:32 ఏముందట క్రీస్తు గురించి అక్కడ ఏం చెప్తాడు ఏంటట? ఎఫ్ఎస్సి 4:32 ఏముందట? ఒకని ఎడల ఒకడు దయ కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. అస్సలు లేదు అలాంటిది. ఐక్యత లేదు, క్షమాపణ లేదు. పైపెచ్చి మళ్ళీ ఇలాంటి ఒక ఇది వీళ్ళన్నీ కూడా సెట్ చేసి పెట్టాడు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. బాబు మీరు అపవాదికి చోటిస్తే మీ పరిస్థితి ఏమైపోద్ది? ఉండరు ఎవరు కూడా. కనుక వాడు వస్తే మీకు నష్టం. వాడు వెళ్ళిపోవాలంటే మీరు ఎవరికి లోబడాలి? యాకోబు పత్రిక 4:7లో దేవునికి లోబడి. కాబట్టి దేవునికి మీరు లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక ఈ తెలిసిన సత్యాలైనప్పటికీ కూడా దీన్ని ఎవరు కూడా ఆచరించలేనప్పుడు అది నీకు సత్యం నిన్ను విడుదల చేయదు. అవునా? సత్యం ఎప్పుడు మీకు విడుదల చేస్తుంది? సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, సత్యము నీలో ఉంటున్నప్పుడే అప్పుడే అది నీకు స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఎవరికి చోటిద్దాం? అపవాదికి చోటిస్తే ఆ 3 మీరు తీసుకోండి. ఏ 3? పోతాయి, సస్తారు, నాశనం అయిపోతారు. అదే కదా. కానీ దేవునికి జోడిస్తే చచ్చిన బతికేస్తారు. అదే కదా చేశాడు. మత్తయి సువార్త 9:24లో చోటు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు, కామెంట్ చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు అందరిని బయటికి తగిలేసి లోపలికి వెళ్ళి ఆ పిల్లని చేపట్టుకొని లేచి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. చచ్చిన వారుగా మీ యొక్క స్థితిని కూడా దేవుడు ఆయనకి మీరు చోటిస్తే మీరు లెగిసి కూర్చుంటారు. హల్లెలూయా. ఎక్కడట? ఎక్కడ కూర్చోవడమే కాదు, నిత్యత్వంలో యుగయుగాలు కూడా ఆయనతో కలిసి ప్రభుత్వం చేయగల సామర్థ్యత నీకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించునుగాక. అంతేనంటారా? రైట్. ఒక చిన్న నిబంధన చేసుకుందాం దేవునితో. దేవునితో ఒక చక్కటి నిబంధన చేసుకొని మనం ఇక్కడి నుంచి ఆశీర్వాదంతో వెళ్దాం. దేవా, ఇంతకాలము కూడా నేను నీకు చోటిస్తున్నాననే భ్రమలో నేను ఉన్నాను. కానీ నా జీవితంలో అనేకమైన నష్టాలు నేను చవి చూస్తున్నాను ఆయన. ఎందుకంటే నాకే తెలియదు నేను అపవాది వశంలో ఉన్నట్టు. కానీ ఈ దినము మీరు తేటగా తెలియచేశారు. మీకు చోటిచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఉన్నతంగా ఎదిగిపోయారు.
శారీరకంగా, ఆర్థికముగా, ఆధ్యాత్మికంగా కూడా. యాయీరు కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పటికీ కూడా యాయీరు అనే అధికారికి ఉన్నాక ఎంతటి విశ్వాసం అంటే చనిపోయిన శవాన్ని దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొచ్చాడండి. ప్రజలందరూ అపహాస్యం చేస్తున్నారు. ఏం చేస్తారు, శవం దగ్గరికి వచ్చి ఏం చేస్తారని. కానీ దేవుడు చేసి చూపించాడు. నా దేవునికి నీ జీవితంలో చోటిస్తే అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, ఎప్పుడు వినలేనివి, కనలేనివి, చూడలేనివి నువ్వు చూస్తావు. కనుక నా దేవునికి చోటు ఇవ్వండి. అదే అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటిస్తే నీకు నష్టము, కోల్పోతావు. నువ్వు కోల్పోయిన సమస్తం అన్నిటిని తిరిగి మరలా నీకు ఇవ్వగలిగిన సమర్థత కలిగిన వాడు నా యేసయ్య. కనుక నా దేవునికి చోటు ఇవ్వండి. నువ్వు ఏదైతే జరగకూడదని నువ్వు ఆలోచిస్తున్నావో, నీ జీవితంలో నువ్వు ఏదైతే భయపడుతున్నావో అదే నీ మీదకి వచ్చులాగా సాతాను చాలా ఘోరముగా ప్రయత్నం చేస్తాడు, అది నీ మీదకి వచ్చులాగా. కనుక మీరు భయపడద్దు. నీకు ఒకవేళ భయం కలిగితే దేవుణ్ణి ఆశ్రయించు. నేను భయపడను, శరీరం నాకేం చేస్తారని దావీదు అంటున్నాడు కదా. ఎందుకంటే ఆయన చక్రవర్తిగా ఉంటున్నప్పుడు ఆయనకి కూడా కొన్ని సహజ సిద్ధమైన భయాలు ఆయన్ని కూడా భయకంపితుని చేసి ఉండొచ్చు. కానీ ఆ భయాలు ఏవి కూడా నిలవలేదు. ఎందుకంటే అన్నీ కూడా ఈ దేవుడు తొలగించి, దేవుడు ఏం చేశాడు, ఆయనకి ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు దావీదు. నీ జీవితంలో అనేక భయాలు నిన్ను ఏలుతున్నాయేమో నాకు తెలియదు, కానీ ఏదైనప్పటికీ కూడా దేవుడు ఒక స్పష్టత ఇస్తున్నాడు. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం అని చెప్తున్నాడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అంటున్నప్పటికీ కూడా నీలోకి వచ్చిందంటే నువ్వు చోటు దేవునికైతే ఇవ్వలేదని గ్రహించుకో. దేవునికి చోటు ఇవ్వండి, అపవాది కాదు. ఒక చక్కటి నిర్ణయం తీసుకో. నీ జీవితంలో నీ జీవితము మలుపు తిరగాలంటే నీ జీవితంలో ఆ మలుపులో దేవుడు ఉండాలి. దేవా, నా జీవితం ఏంటో శూన్యముగా అనిపిస్తుంది నాయనా, ఒంటరితనంగా నాకు అనిపిస్తుంది, తృప్తి లేదు నాయనా, నా దారులన్నీ మూసిపోయే అని మీకు బాధ, వేదన, ఆందోళన ఏది కలిగినప్పటికీ కూడా నా దేవుడు, నేను దేవుడే ఆశ్రయదుర్గము. సంపూర్ణంగా సకల విధమైన భయములను తొలగించి దేవుడు నిన్ను ఆయన రెక్కల చాటున సురక్షితంగా ఆయన నడిపిస్తాడు.